హలో అండి. ఎన్ని పనులున్నా మా ఆడవాళ్ళు కొత్తగా ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయితే ఇంక ఆగుతామా చెప్పండి? అదేనండి చెప్తున్నాను. మా విజయనగరంలో కొత్తగా రుక్మిణి షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయింది కదా! దానికోసమే చెప్తున్నాను. ఇంక ఈరోజైతే నేను మా ఫ్రెండ్ వెళ్దాం అనుకోని ఇంక మధ్యాహ్నం వెంటనే భోజనం చేసి అయితే బయలుదేరాం. నార్మల్‌గా అయితే మనం భోజనం చేసి బయలుదేరామా ఇంక బుక్ అయిపోయినట్టేనండి. చూడండి ఎంత క్రౌడ్ అయితే ఉంది. ఈ క్రౌడ్‌లో కూడా మాకొక స్నేక్ అయితే అక్కడ కనిపించింది. అగో అరటి చెట్టు కనిపిస్తుంది కదా! అక్కడైతే ఒక స్నేక్ సడెన్‌గా కనిపించింది. ఇంకా చాలా టెన్షన్ పడ్డాము. కానీ అక్కడున్న జనానికి ఒక్కళ్ళకి కూడా టెన్షన్ లేదండి నిజంగా. ఈ షాపింగ్ మాల్‌లో షాపింగ్ చేద్దామన్న ఆలోచన తప్ప అక్కడ స్నేక్ ఉంది కదా! అని ఒక్కళ్ళు కూడా భయపడి బయటికైతే వెళ్ళడానికైతే అస్సలు ఇదవ్వలేదు. మేమైతే ఎలాగోలా ఇంకా పై వరకు వచ్చాము. ఇంకా కొంతమందిని అరగంటకైతే ఇంకా పైకైతే పంపిస్తున్నారు. చాలా అంటే క్రౌడ్ ఉన్నారు. ఈ క్రౌడింగ్‌లో కూడా ఆఫర్స్ అన్నీ పెట్టారు. ఈ ఆఫర్‌లో అయితే పిల్లోస్ ఇలాగా రగ్గులు అనేవి గంటకనేది మనకిక్కడ ఇస్తున్నారు ఆఫ్ రేట్‌కి. మొత్తానికి ఆ జనాల్లో ఎలా ఒకలాగా మా ఫ్రెండ్ హెల్ప్‌తో అయితే నేనొక పిల్లో సంపాదించాను 50 రూపీస్‌కి. ఇంక శారీస్ చూద్దామంటే అస్సలు ఖాళీ లేదండి. ఫుల్‌గా జనం ఉన్నారు. తోసేయడం. ఈ ప్రతి నిమిషంకి శారీస్ చూడడం కన్నా అక్కడ పెట్టే ఆఫర్స్‌కి జనాలందరూ పడిపోతున్నారండి గంటకి. మొత్తానికైతే మేమైతే ఇంకేం కొనలేదండి. ఒక పిల్లో కొన్ని లెగ్గిన్స్ అయితే కొనేసి ఇంటికైతే వచ్చేసాము. దేవుడా! అనుకున్నామండి ఇంక ఇంటికొచ్చి. మీకు కూడా మంచి మంచి ఆఫర్స్ కావాలా? అయితే ఇంకెందుకు ఆలస్యం విజిట్ చేయండి మన రుక్మిణి సిల్క్స్ నియర్ ఆర్టీసీ కాంప్లెక్స్ విజయనగరం.